అందరికీ నమస్తే అండి. ఆహ్, నేను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తాం మీరందరూ చూసారు గదా! అవ్ మా ఆయన గారికి మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామండి మే 14ని 2021లో. జూన్ 1లో యాక్సిడెంట్ అయిందండి. పెద్ద యాక్సిడెంట్ అయింది. ఒక అబ్బాయి వచ్చి ఫుల్‌గా తాగేసొచ్చి మమ్మల్ని బండి మీద ఎళ్ళే వాళ్ళని గుద్దేశారండి. అయితే ఆ యాక్సిడెంట్ ఉన్నప్పుడు 3 రోజులు కోమాలో ఉన్నారండి ఆయన. తర్వాత మాకు డెల్టా హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేయించుకున్నాము. దాదాపు 2,00,000 ఖర్చయిందండి అప్పుడు. తర్వాత మళ్ళీ ఒక నెల రోజులకి కన్ను వాపొచ్చేసి చాలా ఇబ్బంది అయిపోయి ఆహ్, హ్మ్, నీరు కింద కారిపోయేదండి. ఏంటి ఇది ఇలాగ అయిపోతుందని మళ్ళీ చెకప్ చేయించుకున్నాం. చెకప్ చేయించుకుంటే దాని పేరు సీసీఎఫ్ కార్టికో అవేర్నెస్ ఫిస్టులా అని పేరు చెప్పారండి. ఇది సర్జరీ చేయించుకోవాలమ్మా, సర్జరీ చేయించుకోకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తది అని చెప్పారండి. చాలా ఇబ్బంది పడ్డాము అప్పుడు. చాలా హాస్పిటల్ తిరిగాము. తిరిగిన తర్వాత ఆళ్ళు ఇక్కడ అవ్వదమ్మా, ఇక్కడి నుంచి అవితే మీకు సక్సెస్ ఉండదు. సర్జరీ చేశాక మనిషి ఎలా ఉంటారు అన్నది చెప్పలేమన్నారండి. అయితే సర్జరీ మరి ఎక్కడ చేయించుకోవాలని మా మా ఆయన గారు చేసి ఓనర్ గారి ద్వారా మేము హాస్పిటల్ కనుక్కున్నామండి. బెంగుళూరు కనుక్కున్నాము, హైదరాబాద్ కనుక్కున్నాం, విజయవాడ, వైజాగ్ అన్నీ కనుక్కున్న తర్వాత లాస్ట్‌లో తమిళనాడు సీఎంసీ క్రిస్టియన్ మెడికల్ హాస్పిటల్‌లో ఆళ్ళకి సక్సెస్ ఉంటది, అక్కడికి పంపించండి అని చెప్పారండి అప్పుడు. అప్పుడున్న గవర్నమెంట్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ పెడతాము మేము అని చెప్పేసి అంటే మేము అప్పు చేసుకుని వెళ్ళామండి. అంత దూరం వెళ్ళి నేను ఒక్కదాన్నే తీసుకుని వెళ్ళి చేయించుకొచ్చానండి నేనప్పుడు. చేయించుకొచ్చిన తర్వాత సక్సెస్ అయిందండి ఆపరేషను. అన్ని విధాలా బాగానే ఉన్నాము అనుకుని 6 నెలలకు ఒకసారి చెకప్‌కి, సంవత్సరానికి అలా వెళ్ళామండి. లాస్ట్ ఏప్రిల్ నెలలో చెకప్‌కి వెళ్ళామండి. తలపోటు వస్తుందంటున్నారని. చెకప్‌కి వెళ్తే బ్రెయిన్‌లో వాటర్ బెలూన్ ఉందమ్మా, ఆ బెలూన్ ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలీదు మీకు. మీరు వెంటనే సర్జరీ చేయించుకోవాలి. మీరు అమౌంట్ తీసుకుని రండి. 6 నెలలని అన్నాం కానమ్మా, 6 నెలల టైం తీసుకుంటే కుదరదు. ఒక నెల రోజుల్లోపు రండి. మీరు ఏమాత్రము ఆ అమౌంట్ తెచ్చుకుంటే త్వరగా చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఆ బెలూన్ ఓపెన్ బ్లాస్ట్ అయితే కనుక సర్జరీ ఓపెన్ సర్జరీ అన్నారండి. ఇప్పుడైతే రేడియాలజీలో తొడకాడి నుంచి వైర్ పంపుతాము, ఆ వైర్ కానించి అలా చేస్తాము అని చెప్పేసి అన్నారండి. నాకైతే దిక్కుతోచని పరిస్థితిలో ఈ వీడియో చేస్తున్నానండి. మరి మాకు మీ అందరు సహాయం చేస్తారని గవర్నమెంట్ ద్వారా కూడా మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా మాకు ఏది రాలేదండి. అప్పట్లోని తిరిగాను, చాలా దూరం తిరిగాను, అన్నీ తిరిగానండి, ఏది రాలేదండి. కావాలితే ప్రతిదీ కూడా నా దగ్గర ఫామ్ ఉన్నాయండి. సీఎం రిలీఫ్ ఫండ్ ఫామ్స్ ఉన్నాయి, మేము ఖర్చు పెట్టిన డబ్బులు స్లిప్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక్కటండి సీఎంసీలో అక్కడ మా ఆయన గారి పేరు మీద ఒక కార్డు ఇస్తారు కానండి, ఇంకంతకు మించి ఏది ఇవ్వరండి అక్కడ. ఆ కార్డు ఒక్కటేనండి. రిపోర్ట్స్ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోరండి. ఆ రిపోర్ట్స్ ఎందుకు ఇవ్వరని మీ అందరికీ డౌట్ రావచ్చండి. ఆ డౌట్కి క్లారిఫై అయితే అవి ఏమి ఇవ్వరండి వాళ్ళు. మీరు ఇష్టమైతే చేయించుకోండి అమ్మ, ఇది ట్రస్ట్ హాస్పిటల్ అయితే ఉత్తినే చేయొచ్చు కదా అంటారండి. కానీ ఉత్తినే సగం అమౌంట్ అవుతుంది, మిగతా సాయం మేము చేస్తాం అంటారండి వాళ్ళు. ఆ హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ అలాగే చెప్పారండి. నేను ప్రస్తుతానికి 3 సంవత్సరాల పాప ఉందండి నాకు. 8వ నెల గర్భిణీనండి నేను. కొంచెం నాకు మీ అందరూ హెల్ప్ చేస్తారని, మీరు పంపించిన ఒక్క రూపాయి అయినా సరే నాకు ఏదో విధంగా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. మీకు మాత్రం డౌట్ ఉన్నా నా ఫోన్ నెంబర్ ఇస్తానండి. ఎవరైనా సరే ఫోన్ చేసినా నేను ప్రతి ఒక్కరికి వివరం చెప్తానండి. వివరం ప్రతిదీ చెప్తానండి నేను. ఇది ఫేక్ అయితే కాదండి. మీరందరూ కొంచెం దయ ఉంచి నా మీద నాకు అమౌంట్ సాయం చేస్తారని మీ అందరిని అడుగుతున్నానండి. మీ అందరికీ చూశారు కదండి ఈ కుటుంబం పరిస్థితి. సాధారణంగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళకున్న కొద్దిపాటి బంగారాన్నో ఇంటినో తాకట్టు పెట్టుకొని
ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకుంటారు, లేదంటే వాళ్ళకున్న పరిధిలో కొద్దిగా అప్పు చేసుకుని అయినా సరే ఆ ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళకి అప్పు దొరికే స్థితి, అమ్ముకోవడానికి ఆస్తి రెండూ కూడా లేవండి. ఎందుకంటే ఫస్ట్ ఆపరేషన్ జరిగినప్పుడే వీళ్ళకున్న మొత్తం అన్ని అమ్ముకొని తాకట్టు పెట్టుకొని బయట అప్పులు చేసుకొని ట్రీట్మెంట్ చేయించారండి. దానికే ఇంకా ఇప్పటికీ వడ్డీలు కడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ 6 లక్షలు అంటే ఈ కుటుంబానికి ఇంకా ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో ఇలాగా వీడియో చేస్తున్నారండి. దయచేసి ఈ కుటుంబానికి మీ సహాయం ఒక్క 10 రూపాయలైనా సరే అందించండి. మనం ఇచ్చేది 1 రూపాయి అయినా సరే వీళ్ళకి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.